గాడ్ ఆఫ్ మాసెస్ అంటే నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రమే. అసలు మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్. టాలీవుడ్ మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బాలయ్య. దాదాపు 3 దశాబ్దాల క్రితమే మాస్ సినిమా అంటే ఎలా ఉంటుందో చూపించాడు బాలయ్య. ముద్దుల మావయ్యతో మాస్ హిట్ అందుకున్న బాలయ్య లారీ డ్రైవర్తో మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పించి సమరసింహారెడ్డితో ట్రెండ్ సెట్టర్గా మారి గాడ్ ఆఫ్ మాసెస్గా మారారు. అప్పటి నుంచి బాలయ్యలోని మాస్ హీరో ఆడియన్స్ను అలరిస్తూనే ఉన్నారు. దర్శకులు బాలయ్య కోసం మాస్ కథలు రాస్తూనే ఉన్నారు. అయితే కొందరు హీరోలకు మాస్ అంటే ఒక లిమిట్ ఉంటుంది, ఇక చాలు బాబు అనేలా ఉంటుంది. కానీ బాలయ్య విషయంలో అలా కాదు. ఇంతకంటే మాస్ ఏం చూపిస్తారులే అనుకునే లోపే మాస్కా బాప్ లాంటి సినిమా చేయటం బాలయ్య స్టైల్. ఇక సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలో బాలయ్యను కొత్త మాస్ హీరోని చూపించాడు బోయపాటి. మరి ఇంతకంటే మాస్ ఇంకేముంటుంది అనుకుంటే వీరసింహారెడ్డిలో బాలయ్య చేసిన మాస్ తాండవానికి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇక డాకు మహారాజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మాస్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇక బాలయ్య వింటేజ్ మాస్ మొత్తం చూపించారులే అని అనుకునే టైంలో బాలయ్య మాస్ దాహం మాత్రమే ఇప్పట్లో తీరేది కాదని సరికొత్త మాస్ ని పరిచయం చేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. లేటెస్ట్ గా వచ్చిన NBK 111 టీజర్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఈసారి వింటేజ్ బాలయ్యను కాకుండా న్యూ ఏజ్ బాలయ్యను చూపించాడు. ఈసారి బాలకృష్ణ మాస్ ను జెన్జీ ట్రెండ్ కు తగ్గట్టుగా ప్రజెంట్ చేయబోతున్నాడు. దానికి తోడు బాలయ్య అంటే ఓగిపోయే థమన్ మరోసారి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పూనకాలు తెప్పించాడు. ఏదేమైనా గాడ్ ఆఫ్ మాసెస్ అంటే ఆ మాత్రం ఉంటది మరి. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.